కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? ఈ రోజు క్వశ్చన్ అవర్ లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు, స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష? ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు, విషయం కడుపు నిండా విషయం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష, ఈరోజు తెలంగాణకు ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష? ఆ నొప్పెందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారినన్నా చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకు అందరికీ మంచి ఇండ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. నేనే ముందు బాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభలో వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ, ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏం చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష? ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు.
మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉండి చూడమని ఉండి. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్కి వచ్చింది, మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్లలో కనకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంది? నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కది? ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. ఏంటంటే మేము 80,000 పుస్తకాలు చదవలేదు, మాకంత నాలెడ్జ్ లేదు, మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా, ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా వినియోగించుకోవడానికి ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. వీటన్నిటికీ అంచనాలు లేకుంటే టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష. మీ అందరి సూచనలు తీసుకుంటాం, మీ అందరి సలహాలు తీసుకుంటా. నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష. ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది 4 నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష. మూసా నది, ఈసా నది, గోదావరి నది, కృష్ణా నది, 4 నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. ఈ రోజు గాంధీ బాపు ఘాట్ ఏదైతుందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది, డిఫెన్స్ ల్యాండ్ ఉంది. 200 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, నరేంద్ర మోడీ గారిని అడిగినాం, రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం. రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఒక 60 ఎకరాలు ఇస్తా, ఇంకొక 50 ఎకరాలు 100 ఎకరాల పైన ఇస్తా. గాంధీ సరోవర్, అక్కడ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి. అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి. గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి. ప్రజలకు జ్ఞానాన్ని, పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా, పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ కట్టుండని ప్రాథమికంగా 55 ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుండు.
మేము 200 అడిగినాం, మేము 100కు వస్తాం, మిగతా 50 ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష. డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. మేము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకోనికే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పర్యటన చేయండి. ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం, ప్రపంచంతో మనం పోటీ పడదాం. कुछ सुझाव दिए, हम लोग वहीं पर जगह ढूंढ रहे, 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो ढूंढ रहे, 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो वहां को वहीं रहेंगे, वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे, वहीं हॉस्पिटल बना देंगे, दवाखाना बना देंगे, जो गरीब लोगों को कम कर सकता है सब कुछ कर देंगे. हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है. तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं. अकबर साहब, इसमें आपका भी you have a better experience, you know better than me. Why? Because you have seen entire world and you have worked with Rajshekhar Reddy garu, you have suggested Charminar pedestrian thing, other things you have suggested, many times you have expressed your interest on this development. So government is having open mind. We don't have any objection, we don't have any other agenda, hidden agenda, we don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. So I would request all my members, please suggest our government. Government is there to accept your suggestions. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను, మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. గాంధీ సరోవర్లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము. వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష, నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది. ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష. సంస్కృతిని కాపాడుకోవడం, నీళ్లను పరిరక్షించడం, ప్రక్షాళన చేయడం, అభివృద్ధి చేయడం, అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి. వీటి వివరాలు అన్నిటిని కూడా సభకు చెప్తా. ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు అభ్యంతరం లేదు, వివరాలు చెప్తా. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ కా హవా लाखों का विकाराबाद हवा मरीजों का दवा. ये मरीज लोगों